సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ ఎన్నో రోజులుగా పార్టీ పెడతాడుంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా అడుగులుపడాని పరిస్థితి. కానీ అభిమానులతో మీటింగ్లు, సన్నిహితులతో సమాలోచనల తర్వాత రజనీకాంత్ పూర్తిగా రాజకీయ బరిలోకి దిగడానికి సిద్ధమైపోయారు. పార్టీ పెట్టి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇప్పటికిప్పుడు ప్లానింగ్ అయితే కాదని అర్థం అయిపోతుంది. జనవరిలో పార్టీ ప్రకటన తర్వాత నేరుగా జనంలోకి వెళ్లాలనేది రజనీకాంత్ ఆలోచన. భారీ ఎత్తున పార్టీ సమావేశం పెట్టేసి రాజకీయం మొదలుపెట్టేందుకు కీలకంగా అడుగులు వేస్తున్నారు రజనీకాంత్. రాజకీయం విషయంలో రజనీకాంత్ తక్కువాడేం కాదు. సినిమాలు చేస్తూనే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఒక కొలిక్కి తెచ్చినట్లుగా చెబుతున్నారు సన్నిహితులు. ఇప్పటికే రజనీకాంత్ 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి కమిటీ సభ్యులను ఎంపిక చేసేశారట. దాదాపు 80% పని పూర్తయింది. బీజేపీతో భావజాల సారూప్యం ఉంటుంది తప్ప పార్టీకి అనుకూలం కాదన్నది రజనీకాంత్ సన్నిహితుల మాట. రాబోయే కాలంలో పొత్తులు, ఎత్తులు ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేశారట తలైవా. అదే సమయంలో మేనిఫెస్టోలో ఏం అంశాలు చర్చించాలో ముందుగానే అంచనా వేస్తున్నారు. ప్రజాకర్షక విధానాల్లో డీఎంకేది తిరుగులేని రికార్డు. మరి ఏ కొత్త పథకాలను ప్రకటిస్తే ఓటర్లు ఆకర్షితులవుతారన్న దానిమీద రజనీకాంత్కు ఖచ్చితమైన అభిప్రాయం ఉందని, తమిళనాడుని సంక్షేమ రాష్ట్రంగా మార్చితీరుతానని అభిమానులు ఆశిస్తున్నారు. తన అభిమానుల్లో ఎక్కువ మంది దళితులు, బహుజనులు కాగా ఆ వర్గాలను దగ్గర చేసుకునేందుకు దళిత హీరో పాత్రలను పోషించారు. కబాలీ కాలా సినిమాల్లో దళితులే హీరోలు అనే కాన్సెప్ట్ తో జనాల్లో తిరిగే వ్యక్తిగా రజనీకాంత్ కనిపించారు. ఇప్పుడు పార్టీ జెండా రూపకల్పనలో కూడా అందుకు తగ్గట్టుగా బులుగు రంగును ఉంచనున్నట్లు చెబుతున్నారు. 3 రంగులతో పార్టీ జెండా సిద్ధమవుతోంది. ఇప్పటికే రజనీ మక్కల్ మండలం ద్వారా పార్టీ పనులను చక్కబెట్టిన తలైవా, మాజీ ముఖ్యమంత్రి అమ్మ జయలలిత చనిపోయిన తర్వాత వచ్చిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ఎన్నికల ముందు అదును చూసి రాజకీయ బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే తలైవా రజనీకాంత్ డిసెంబర్ 11, 2020 తన పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. దీనికోసం రజనీకాంత్ ఫోరం అధికారులు, న్యాయవాదులతో ఢిల్లీకి వెళ్లారు. తలైవా రజనీకాంత్ రాజకీయ ప్రయాణంలో సైకిల్ చిహ్నం కీలకమవ్వబోతుంది. అన్నామలై చిత్రం గెటప్ ను తలపించే విధంగా సైకిల్ పాల క్యాన్ తో రజనీ స్టైల్ ను రాజకీయ చిహ్నంగా ఎంపిక చేయడానికి నిర్ణయించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అదే గుర్తును ఎన్నికల కోసం వాడుతూ ఉండగా, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఇదే గుర్తును వాడుతుంది. ఈ క్రమంలో ఏదైనా అభ్యంతరాలు, వివాదాలు తలెత్తే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు రజనీకాంత్. అందుకోసం సైకిల్ గుర్తుతో పాటు పాలక్యాన్ను కలిపేలా రజనీకాంత్ నటించిన అన్నామలై చిత్రంలో సైకిల్, పాలక్యాన్ గెటప్ అభిమానుల్ని అలరించింది. అదే మాదిరిగా సైకిల్, పాలక్యాన్తో చిహ్నం వచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.